అందరికీ నమస్కారం. ఈ 2 రోజుల నుంచి అమరావతి రాజధాని మీద జరుగుతున్నటువంటి రచ్చ విపరీతంగా సోషల్ మీడియాలో ఇది వస్తుంది. దానికి కారణం చంద్రబాబు నాయుడు గారేమో దేవతల రాజధాని అని సంబోధిస్తున్న వెంటనే వివి కృష్ణంరాజు అనేటువంటి ఒక జర్నలిస్టో తెలియదు కానీ అది ఆయన చేసినటువంటి వ్యాఖ్య చాలా అభ్యంతరకరమైన వ్యాఖ్య, చాలా నీచమైనటువంటి వ్యాఖ్యలు. అది ఒక రాజధానిని పట్టుకొని వేశ్యల రాజధాని అని ఎట్లాగంటాడో మరి ఆయనకున్నటువంటి ఇంగిత జ్ఞానం ఎంత ఉందన్నది అర్థమవుతుంది. అయితే ఆయన చేసిన వ్యాఖ్య ఈ వ్యాఖ్యలన్నీ చూస్తుంటే డైవర్షన్ పాలిటిక్స్ లాగా ఉంది తప్ప నిజంగా ప్రజల మీద అభిమానము, ప్రజల మీద ఉన్నటువంటి ప్రజలు ఎదుర్కొన్నటువంటి సమస్యల మీద మాట్లాడకుండా ఆయనకి ఏమీ సబ్జెక్ట్ లేదండి, ఇంకా వేరే సబ్జెక్ట్ లేదా మాట్లాడడానికి. విపరీతంగా ఈ డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే ఇది చేసినటువంటి అనిపిస్తుంది తప్ప ఎందుకు అంటే ఈ గత సంవత్సరంలో చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీల మీద చర్చ జరుగుతున్న తరుణంలో ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం మరి ఈ వివి రామకృష్ణరాజు అన్నటువంటి వ్యక్తి తెలుగుదేశం నాడు కోవట్ట, లేదు అంటే అమ్ముడుపోయి వైసీపీని పాతాళలోకానికి పాతేయాలని ఉండే ఉద్దేశంతో ఆయన చేసిన వ్యాఖ్య అని అనిపిస్తుంది. దానికి తోడు సజ్జల రామకృష్ణ గారు కూడా మరి ఆయన సకల శాఖ మంత్రి, అన్నిట్లోని వేలు పెట్టి ఈరోజు వైసీపీకి ఈ దుస్థితికి రావడానికి కారణం 99% ఆయనే. ఆయన్ని ప్రజలకి వైసీపీ అధ్యక్షుడు టైంలో, అధికారంలో ఉన్నటువంటి టైంలో ఆయన బయటికి రాకుండా అన్నీ నేనే చూసుకుంటానని చెప్పేసి కనీసం మంత్రులకు కూడా అపాయింట్మెంట్ చీఫ్ మినిస్టర్ గారు అపాయింట్మెంట్ దొరకలేని పరిస్థితులు క్రియేట్ చేసి ప్రజల్లోకి అందుబాటులో లేకుండా ఇప్పుడు చదువుతున్నామా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రజల్లోకి వచ్చి చేస్తానంటే ఎవడో హర్షించడం. అంతేకాకుండా ఇటువంటి నీచమైనటువంటి పనుల్ని చేయించడానికి, మరి ఇటువంటి నీచమైన వ్యాఖ్యలు చేయించడం అది చాలా దురదృష్టకరమైన విషయం. ఎందుకు అంటే ఈ వ్యభిచారితనం అన్నది 2 రకాలు ఉంటాయండి. ఒకటి గడవక చేసిన వాళ్ళు ఉన్నారు కొంతమంది అది కేవలం గడవక చేసిన వాళ్ళే. అది ప్రతి చోట ఉంటుంది, ఎక్కడ లేదు, ప్రతి చోట ఉంటుందండి. అది ప్రతి విలేజ్లో, ప్రతి టౌన్లో, మేజర్ టౌన్లో ఉంటుంది. మరి బాంబేలో ఉన్నటువంటి రెడ్ లైట్ ఏరియా అని ఒక ఏరియా ఉంది. దానికి ఏం చెప్తే సమాధానం అంటే మహారాష్ట్ర అంతా కంపడిపోయిందనా, లేదు అంటే వాళ్ళందరూ మహారాష్ట్ర పీపుల్ అందరూ వెజిటేరియన్లు అంటారా? అది ఎంతవరకు సమస్య అంటే తప్పది. అటువంటి తప్పుడు వ్యాఖ్యలు చేసిన వాళ్ళని మరి అరెస్ట్ చేయకుండా ఆయన అసలు ఎవరినైతే అరెస్ట్ చేయాలో వాళ్ళని అరెస్ట్ చేయడం మానేసి ఇంతవరకు పరారులో ఉన్నాడని చెప్పేసి వదిలేయడం అన్నది చాలా అభ్యంతరకరమైన విషయం. ఇమ్మీడియట్గా ముందు ఆయన్ని అరెస్ట్ చేస్తే అసలు విషయాలు బయటకు వస్తాయి. కొమ్మునేని ఓకే, ఆయన గట్టిగా రెసిస్టర్ చేయకపోవడం అనేది తప్పే ఆయన విషయంలో. కానీ ఆయనకన్నా ఆయన ఒక పక్క నుంచి రెసిస్టెన్స్ చేస్తున్నాడు, కానీ ఒక రకమైన నవ్వుతున్నారు. ఇది మొదటి నుంచి అమరావతి రాజధాని మీద వైసీపీ వాళ్ళకి ఒక రకమైనటువంటి భావం ఉంది. అది ఎవరు కాదనలేంది, అందరికీ తెలిసిందే. ఎందుకు అంటే డబ్బులన్నీ దాని మీద పెట్టేసి మిగతా ఏరియాలన్నీ వెనుకబడుతున్నానికి కారణమవుతున్నాను అంటే ఆ ఉద్దేశం రాష్ట్ర ప్రజలు అందరిలోనే ఉంది. కానీ దానికి తగినటువంటి విధంగా తగినటువంటి విధంగా నిరసన తెలియజేయాలి తప్ప ఈ రకమైనటువంటి నీచమైన వ్యాఖ్యలు చేయించి నీచమైన పనులు చేయించడం అనేది చాలా తప్పుడు విధానం. అది ఎవరైనప్పటికీ కూడాను అలాగని చెప్పేసి తెలుగుదేశం పార్టీలో ఎవరూ మాట్లాడలేదా అంటే అంతకన్నా వల్గర్గా, అంతకన్నా బూతులు మాట్లాడినటువంటి వ్యక్తులు ఉన్నారు. మరి ఆ వ్యక్తుల మీద ఏమీ యాక్షన్ తీసుకోలేదు. అంతేకాకుండా ఆ వ్యక్తులు మాట్లాడింది ఎప్పుడు అంటే వైసీపీ టైంలోనే. మరి ఆ రోజు మీరేం చేశారు? ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? అందుకే ఇప్పుడు వీళ్ళకి అవకాశం వచ్చింది, కొడతారు మరి నీకు ఇప్పుడు ప్రజలంటే ఎవడొస్తాడు? ప్రజలు ఎవరు రారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు జనాన్ని ఏ విధంగా హింసపెట్టారో, జనాలను ఏ విధంగా చేశారన్నది అందరికీ తెలిసిందే. నీవు చెప్పిన విద్య నేనే దాక్ష నన్ను వరకు అనరు. మరి నేనేమో రాజశేఖర రెడ్డిని మించిని పరిపాలన అందిస్తానన్నారు. మరి రాజశేఖర రెడ్డికి మీకు ఏ మాత్రం పొంతన లేనటువంటి పరిపాలన మీరు అందించారో దానికి పర్యవసానం మీరు అనుభవించారు. కానీ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని తప్పుడు వ్యాఖ్యలు చేయడం, తప్పుడు పనులు మానేసి చక్కగా ప్రజలకు అందుబాటులో ఉంటే ఏమైనా
అవకాశం ఉంటుంది తప్ప గత అనుభవాలు ప్రజలు ఎవ్వరూ మర్చిపోరు. నేనేదో ఫ్రీగా ఇచ్చాను, ఇలా అవి ఇచ్చాను, ఇవి ఇచ్చాను అని అంటే, ఫ్రీగా ఇస్తే ఎందుకు ఓట్లు వేయలేదండి? మీరు చేసినటువంటి పనులు డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏం లేవు. ఎక్కడ ఒక రోడ్డు వేయలేదు, ఎక్కడ ఒక ఇది చేయలేనప్పుడు ఎందుకు ఓట్లు వేస్తారు? అంటే 10 రూపాయలు ఇచ్చేసి, గవర్నమెంట్ సొమ్ములతో 10 రూపాయలు ఇచ్చేసి ఓట్లు కొనేసుకోవచ్చన్నటువంటి భావన ఈ దౌర్భాగ్యపు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉంది. ఎక్కువ చాలా దారుణంగా ఉంది. అందులో ఆంధ్రప్రదేశ్లో ఇంకా దారుణంగా ఉంది. ఇక్కడ ఈ ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జాడ్యం మరి ఏ రాష్ట్రాల్లోనే ఉండదు. ఇక్కడ కులం జబ్బు, ప్రాంతం జబ్బు, అన్ని జబ్బులతో కుళ్ళిపోయి ఉంది ఈ రాష్ట్రం. మరి ఈ రాష్ట్రాన్ని ఎవరు బాగు చేస్తారో తెలియదు, కానీ ఎలాంటి మహానుభావుడు వస్తే ఈ రాష్ట్రం బాగుపడుతుందో తెలియదు, కానీ ముందు ఈ జాడ్యాల నుంచి బయటపడితేనే కానీ ఈ రాష్ట్రం ప్రగతి పదంలో నడిచే పరిస్థితి ఏమి కనపట్లే. థ్యాంక్ యూ.